తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్తే ఫిలిస్తీన్లందరూ అటువైపు నిలబడ్డారు, ఇశ్రాయేల్ అందరూ ఇటువైపు నిలబడ్డారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని వాయిస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వాయిస్ గొలియాత్. ఆ గొలియాత్ గడు బయటకు వచ్చి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, మీరందరూ మా మీదకి రావడం, మేమందరం మీ మీదకి రావడం, ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. మా టీం నుంచి నేను ఒకడిని వస్తాను, మీ టీం నుంచి ఎవడన్నా ఉంటే రండి అన్నాడు. ఆడి మాటలకి, ఆడి డైలాగులకి, వాడు సవాళ్ళకి, ఆడు చూసిన వ్యక్తికి, ఆడి భుజబలాన్ని చూసి ఇశ్రాయేలుకి చాలామందికి జ్వరం వస్తుంది. ఈడేటర్ ఎలా ఉన్నాడు, ఈ స్తంభానికి సగం ఉంటాడు. ఆడక్కడి నుంచి అంటున్నాడు, మీరందరూ నా మీదకి రావడం, మేమందరం మీ మీదకి రావడం, ఇదంతా కాదు. మీ నుంచి ఒకటి రండి, మా నుంచి నేను వస్తున్నాను. నేను ఓడిపోతే మా దేశము సైన్యం ఓడిపోయినట్టే, మేమందరం మీకు బానిసలం అయిపోతాం. ఒకవేళ మీరులో నా మీదకి వచ్చిన వాడు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు అయిపోవాలి. ఏమంటారు అని బెట్ కాసాడు వాడు. వాడి మాటకి, వాడి యొక్క తీరుతెల్లికి చూస్తుంటే అందరికి భయం వేసింది. రాజు కూడా గుడారంలోకి పోయాడట, సైన్యం కూడా గుడారాల్లోకి పోయారట, అందరూ గుడారంలోకి పోయారట, ఎవరు వెళ్ళట్లేదట. ఆ గుడారం కిటికీలోంచి చూస్తున్నారంట. చూస్తూ ఉండగా అన్నాడు, ఎరా ఇశ్రాయేలు ఎవరు రారా, ఎవరు నా మీదకి యుద్ధానికి రారా అని 40 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు, 2 రోజులు 40 రోజులు సవాల్ చేస్తుంటే రాజుగారు లోపల నుంచి ఇలా చూసి అన్నాడు, రే ఎవడు కొడతాడో తెలియదు కానీ ఆయన కొడితే కనుక నా రాజ్యం సగం రాసిచ్చి మా చిన్నమ్మాయిని ఇచ్చి కూడా పెళ్లి చేస్తాను. లోపల కూర్చుని బెట్టలు కాస్తున్నాడు ఎవరు, రాజుగారు. నిజానికి ఫైట్ జరిగినప్పుడు చావో రేవో ముందు వరుసలో ఎవరు నిలబడాలి చెప్పండి, రాజు నిలబడాలి. కానీ ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన ఏం చేస్తాను, లోపల కూర్చొని నువ్వు వెళ్ళరా అంటున్నాడు. ఎవడో కూడా ముందుకు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా చూసారా, నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, నలిగిపోయేది అందరూ ఎవరు చెప్పండి, ఎంకరేజ్ చేస్తారు. నువ్వు వెళ్ళరా, నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు వెళ్ళరా, నీకు సాల్వ్ చెప్తాను, నువ్వు వెళ్ళరా, ఇలాంటివి చెప్తారు. ఎప్పుడు వెనకండి అలాంటి ఎవరైనా చెప్తే, మీరు అలా వెళ్ళమని అంటే ముందు మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము వస్తామని అంటే. రాజు కూడా అలా చేస్తున్నాడు, పంపిస్తున్నాడట. ఎవడెళ్తాడికి నా రాజ్యం ఇస్తాను, ఎవడెళ్తే వాడికి నా కూతుర్ని ఇస్తాను, ఇలాంటి మాటలు ఎప్పుడైతే చెబుతున్నాడో, ఈ చెబుతుండగా ఈ లోపల దావీదు గారు వాళ్ళ నాన్నగారికి అన్నీలకి ఫుడ్ పంపాలన్న ఆలోచన వచ్చింది. దావీదు అన్నీలు అప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారుగా, వాళ్ళకి ఫుడ్ పంపాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం జరుగుతుందో టౌన్లో ఊర్లో తెలుస్తుందా. ఇప్పుడంటే వాట్సాప్లో ఉన్నాయి కనుక ప్రతిదానికి సీటుకి మాటికి సెల్ఫీ తీసి స్టేటస్తో డీపీ పెడేస్తుందమ్మా. ఎందుకంటే అప్డేట్. ఎందుకంటే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళిన ఒక అప్డేట్, రోడ్డు మీద ఉన్న ఒక సెల్ఫీ, బాత్రూంలో పోయిన ఒక సెల్ఫీ, ఎక్కడ పోయినా ఒక సెల్ఫీ, ఈ మీటింగ్ వస్తే ఒక సెల్ఫీ, ఆడ కూర్చున్నందుకు ఒక సెల్ఫీ, నువ్వు బైబిల్ చదువుతున్నట్టు కూడా సెల్ఫీ. ప్రతిదీ అప్డేట్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియా వేగం ఉంది. ఆ రోజుల్లో ఏముంది, ఆ రోజుల్లో ఏమీ లేదు కనుక, ఆ రోజుల్లో తెలియదు కనుక ఎవరో ఒక వ్యక్తి అయినా వెళ్ళాలి, ఏదో ఒక వార్తాహరుడు వెళ్ళాలి. ఆ వెళితే కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే దావీదు గారి నాన్నగారు కానీ ఊళ్ళో కానీ ఎవరికి తెలియదు ఏంటంటే అందరూ యుద్ధం చేసేస్తున్నారు అనుకుంటా, కానీ అక్కడ యుద్ధం లేదు. ఎందుకంటే ఆ నిలబడినందుకు రమ్మంటున్నాడు 40 రోజుల నుంచి. ఆడిని చూస్తే అందరికి భయం వేస్తుంది, ఎవరు వెళ్ళట్లేదు. ఈ లోపల దావీదు గారి నాన్నగారికి తెలియక తెగ యుద్ధం చేస్తున్నారు. పెద్ద పిల్లలందరూ, అది ఆయనకు పుట్టిన పెద్దోళ్ళు ఉన్నారు కదా, దావీదు కన్నా పెద్దోళ్ళు, తెగ యుద్ధం చేస్తున్నారు, బిడ్డలు అలసిపోయి ఉంటారని ప్రోటీన్ ఫుడ్ పంపించారు. ఆ జున్నుగడ్డలు ఇవన్నీ ఎక్సెట్రా ఉంటాయి చూసారా, ఆ ఫుడ్ అంతా ఆ జున్నుగడ్డలు పెట్టారా, కుర్రాడు ఎలా రా అని గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారిని పిలిచి ఆ పని ఆపించి మళ్ళీ ఒక కొత్త పని చెప్పి అన్నయ్యకి క్యారేజ్ పట్టుకెళ్ళు అని చెప్పి అన్నయ్యకి క్యారేజీలు పంపించారు. ఎప్పుడైతే వాళ్ళ క్యారేజ్ పట్టుకుని వస్తున్నాడు, ఈ వస్తున్నప్పుడు ఈ కుర్రోడు అందరిలాంటి కుర్రోడు కాదు, సరిగ్గా అరుస్తున్న అరుపులు అన్నాడు. విని అని అన్నాడు, సరే ఇదంతా కాదు కానీ ఆడేదో అంటున్నాడు సార్ అన్నాడు. ఈ పెద్దోళ్ళందరూ అన్నారు, ఆడు అలాగే అంటాడు, మేము వింటలేదు, నువ్వు కూడా వినకు అన్నాడు. ఆడెవడు సార్ సున్నతి లేనోడు, నిబంధన కలిగిన ప్రజలను అనడానికి వాడు ఎవడు సార్ అంటే, రే చూసారమ్మంటే కాల్చి చిరకంలో ఉన్నావేటి, మేము వింటలేదు, నువ్వు వెనకు, నువ్వు రిప్లై ఇచ్చావంటే ఇప్పుడు ఆడు గుడారాల మీదకి వచ్చేస్తాడు, ఏం అనకు, మీ అన్నీళ్ళు క్యారేజీలు ఇమ్మని మీ డాడీ పంపించాడుగా ఇచ్చేసి పో అని చెప్తాడు. అది కాదు సారు, వాడు ఎవడండి అంటాకంటే, నువ్వెవరి తల్లికి రాసాడే అని అడిగారు. మొత్తం మీద ఆ వార్త మొత్తం చెప్పి వాళ్ళ అన్నయ్యకి చెప్పేశారు, బాబు మీ తమ్ముడట 40 రోజులు ఏదో మెయింటైన్ చేస్తున్నాడు, అరిసరిసిపోతాడు, తర్వాత మనం ఎలా పోదామని మనం అనుకుంటున్నాం, మీ తమ్ముడు కుదురుంగుండక ఆడెవడని ఆడి పేరు అడుగుతున్నాడు, ఊరు అడుగుతున్నాడు, ఆయన కొడితే ఏం జరుగుతుందని అన్నీ అడుగుతున్నాడు, మీ తమ్ముళ్ళలో అందేంటి, ఇప్పుడు ఆడు రిప్లై ఇచ్చి ఉంటే ఆడు మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయేలా అన్నాడు. ఇలాంటిది మీ తమ్ముళ్ళలో అంది అక్కడ ఉన్నాడని చెప్తే వెంటనే పరుగున వచ్చారు. అలా అన్నయ్యలు అన్నారు, తిట్టారు, అండి నీకు ఇలాంటి బుద్ధులేరా అన్న, నువ్వు ఫైటింగ్ చూద్దామని కదా వచ్చావు, నీకు అన్ని ఫైటింగ్ సీన్లు ఇష్టం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావు, ఇదిగో నువ్వు క్యారేజీలు పట్టుకోమని డాడీ చెప్తే నువ్వేం చేస్తున్నావంటే ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తున్న పనులు ఇదిగో ఇదే ఇలాంటి పనులు, ఈ ఫైటింగ్ చూడవచ్చు, క్యారేజ్ ఇచ్చిపో అని వాళ్ళ పెద్దని తిట్టాడట. అలానే తిరిగినారు, పక్కకు వచ్చి మళ్ళీ కుర్రాడు ఏం మారడు, చేయాలనుకుంటే చేస్తాడు, ఏదైనా పక్కకు వచ్చి అన్నాడు, సరే అదంతా కాదు కానీ
అసలు ఆయన కొట్టేస్తే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తా అన్నారు సార్ అని అడిగాడు. ఏంటి ఆయన కొట్టేద్దావా అన్నారు. ఆయన కొట్టేద్దాం అనుకుంటున్నాం సార్. ఆయన కొట్టితే ఆయన చంపితే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తానంటున్నారు సార్ అంటే, ఏం గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, రాజుగారు సగం రాజ్యం ఇస్తారట, అలాగే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంటాను. కానీ దావీదు అన్నాడు, ఆ స్టాండింగ్లో ఉండమని చెప్పాను. అంటే ఏట్రా అని అడిగారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఆడెవడో కుర్రోడు ఎంత ఉన్నాడు, ఆ గోల్డెన్ హెయిర్, నువ్వు నీకు మీసాలు వేసుకుని కుర్రోడు సార్, చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉన్నాడు, ఆడు చెప్తున్న మాటలు చూస్తుంటే మనకే ధైర్యం వస్తుంది, ఆయన తీసుకురమ్మంటారంటే ప్రవేశపెట్టండి అన్నారు. రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు అడిగారు, బాబు ఏ ఊర్రా మీదంటే పలానా మా అన్నయ్యలు ఇక్కడే పని చేస్తున్నారు అని. కన్నప్పుడు దావీదు గారిని అడిగారు, ఏంట్రా అంత ధైర్యం ఏంట్రా నీకని అడిగితే, నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి సార్ చెప్పమంటారా అన్నాడు. ఏంటి నీ లైఫ్లో ఉన్న 2 కేస్ స్టడీలు? ఒకరోజు నేను గొర్రెలు మేపుతూ ఉండగా నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి దాడి చేసింది సార్. నేను గొర్రెలు మేపుతుండగా నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి దాడి చేసింది. ఏం చేసావు, పారిపోయావా? కాదు సార్, దాన్ని పరిగెట్టించి గడ్డం పట్టుకుని దాన్ని తిరగేసి కొట్టి చంపేశాను సార్. ఇప్పుడు బాగా వినండి, మనం ఎప్పుడైనా అడవులో సంచరించినప్పుడు మన మీదకి ఎలుగుబంటి వస్తే టెక్స్ట్ బుక్లో ఏం చేయమని చెప్పారు? ఊపిరి బిగించేసుకుని అలా శవాలను బగిస్తే అప్పుడు ఎలుగుబంటి వచ్చి శవాలను మనం ఏం చేయకూడదు, మనం గౌరవించాలి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటదా? మరి ఆ టెక్స్ట్ బుక్లో కనుక చేశారు కనుక దానికి మంచి మర్యాద, చచ్చినోడు బతుకునోడు అని ఏముండదు, దాని ముట్టి ఎంత పొడవు ఉంటుంది ఎప్పుడైనా చూసారా? అది ఇలా పట్టుకొని ఇలా గిజాయించేసి దానికి గోర్లు ఉంటుండే ఇలా లాగేసి దానికి అది ఒక రకమైన పిచ్చి ఉంటుంది, ఆ బరువు అంతా మీద వేసేసి ఆ మొత్తం అక్కడ ఉన్న ఆ జంతువు అయినా మనిషి అయినా మొత్తం రచ్చ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది దానికి. అందుకే అది పద్ధతిలా గొడవాడదు కనుక ఎవడైనా మీదకి వచ్చినప్పుడు ఏమంటారు తెలిసి, ఎందుకు ఎలుగుబంటిలో అలా వచ్చేస్తున్నాం అంటారు. ఎందుకు? ఆ ఎలుగుబంటికి ఎంత సిస్టమేటిక్గా ఫైట్ చేయదో ఈ సిస్టమేటిక్గా గొడవాడిని కూడా ఎలుగుబంటితోనే పోలుస్తారు. జంతువుల్లో ప్రమాదకరమైన జంతువేడి చెప్పినా ఎలుగుబంటే, జంతువులో పిరికి జంతువేడి చెప్పినా ఎలుగుబంటే. అది ఎంత పిరుగుదంటే దాన్ని ఏదో చేస్తున్నాను ముందు మనల్ని ఏదో చేస్తుంది. అందుకే పిరికిలతో ప్రమాదం ఉండాలి, ఎలుగుబండులతో ప్రమాదం ఉండాలి. ఏదో జరిగిపోతుంది ముందు మనల్ని ఏదో చేస్తారు. అందుకే ఆ ఎలుగుబండి కొట్టాడు, ఆ కొట్టిన తర్వాత కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన వెంటనే దావీదు గారు చెప్పారు, నేను కొట్టాను సార్, దాన్ని చంపేస్తానంటే, ఓ గొర్రె పిల్ల కొరకు నీ ప్రాణాలు రిస్క్లో పెట్టి ఎలుగుబండిని చంపేస్తామంటే దావీదు గారు అన్నారు, ఎస్ సార్ చంపేస్తాను. కేసు 2, మళ్ళీ నేను గొర్రెలు మేపుతున్నాను సార్. ఆ గొర్రెలు మేపుతూ ఉండగా ఈసారి సింహం వచ్చింది సార్. సింహం వస్తే ఏం చేస్తావు? ఈసారి పరిగెట్టావంటే, సింహం వస్తే నేను పరిగెట్టను కాదు, సింహాన్నే పరిగెట్టించా. సింహాన్ని నువ్వు పరిగెట్టించడం ఏంటంటే, అదే సార్ నా మందలలోని గొర్రెని ఎత్తుకెళ్ళిపోతే నేను చూస్తూ ఎలా ఉంటాను సార్, దాన్ని తరిమేసి దాన్ని గడ్డం పట్టుకుని కొట్టి నా గొర్రె పిల్లని నడిపించి తీసుకొచ్చాను. ఆశ్చర్యపోయాడు, గొర్రె పిల్లని చంపడం ఏంటి, ఎలుగుబంటిని చంపడం ఏంటి, నీ ధైర్యం ఏంటని ఆయన అడక్కముందే దావీదు గారు అన్నారు, నా బలము నా భుజాల్లో లేదు, నా బలము నా ఆలోచనలో లేదు, నా శక్తి మానవ శక్తి కాదు, నన్ను ఎలుగుబంటి నుంచి సింహం నుంచి రక్షించిన ఒక శక్తి ఉంది, అది సైన్యములకు అధిపతియగు యెహోవా. సార్ మీకు ఒక విషయం అర్థమైతే నేను చెబుతున్నాను సార్, ఎలుగుబంటిని కొట్టే నేను, సింహాన్ని కొట్టే నేను, మృగాల్ని కొట్టి జయించిన నేను, ఈ ఎలుగుబంటి కన్నా సింహం కన్నా గొలియాతు గడి పెద్ద లెక్క ఏమి కాదు, మీరు పర్మిషన్ ఇవ్వండి, 2 నిమిషాల్లో మొత్తం తెలిసి వస్తాను. ఇంకేం ఆలోచన. ఆ 2 కేసు స్టడీలు ఎప్పుడైతే సౌలు గారు విన్నారో ఇన్స్పైర్ అయిపోయి, రై నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఏమైతే ఉన్నాయో తొడిగాను రా అన్నాడు. ఆ తొడిగేస్తారు. తొడిగేస్తే సైజులు సరిపోలేదు. ఎందుకు? దావీదు గారు ఎంత ఉంటారో, సౌలు ఏమో ఇంత ఉంటాడు, సైజులు సరిపోలేదు. ఎందుకంటే అవి ఏవైతున్నా యుద్ధ కవసాలు, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటివి సరిపోగా తీసేయండి రా బాబు అన్నాడు. ఎందుకంటే నాకు వాడిక లేదు, ఇప్పుడు కొత్తగా నేను ఎలాగైతే జనరల్గా ఫైట్ చేస్తానో అలాగే ఫైట్ చేస్తాను. వెళ్ళాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, గిర్ర తిప్పి ఒకేసారి అని కొట్టాడు. ఆ కొడితే ఆడి కింద పడ్డాడు, ఆడి కత్తి తీసి ఆడతాలే నరికేశాడు. ఆ వచ్చే ముందు ఆడికి చెబుతున్నాడు, ఏమన్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నామం మీద నేను వస్తున్నానని దావీదు అంటున్నాడు. అవతల ఆడట్టాడు, వాడేమంటాడంటే, నా దేవతల పేరు మీద నేను వస్తానన్నాడు. దావీదు ఒకటే మాట, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు నిజ దేవుడో తేలిపోవాలి, నీ దేవుడు నిజ దేవుళ్ళో తేలిపోవాలి. రా, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని నీ తల నరికి ఆకాశ పక్షులకి విసిరేస్తాను. వాడు ఆశ్చర్యపోయాడు. వాడు ఎందుకంటే ఇది దేశానికి జరుగుతున్న యుద్ధం కాదు, ఇది గొలియాతుకి దావీదుకి జరుగుతున్న యుద్ధం కాదు, నీ దేవతలకి నా దేవుడికి జరుగుతున్న డివోషనల్ వార్. రా తేల్చేద్దామని
వచ్చాడు. ఆ వచ్చిన వెంటనే వాడు అన్నట్టుగానే, వాడు ఊహించినట్టుగానే వాడు అంటున్నాడు, అరే ఏంట్రా కనీసం నువ్వు యుద్ధ నీతిని కూడా పాటించకుండా, ఏమీ లేకుండా, కత్తి లేకుండా, ఏమీ లేకుండా ఆ కర్రట్టుకు వస్తున్నావేంట్రా, కుక్కను అనుకున్నావంట అని అడిగాడు. కుక్కను అనుకోవడం ఏంటి, కుక్కవే. సైన్యములకు అధిపతి యెహోవా ప్రజలను తృణీకరించిన ఎవడైనా కుక్కతోనే సమానం. వస్తున్నాను, వెళ్ళాడు, ఒకేసారి కొట్టాడు. ఆ కొట్టిన వెంటనే ముందు పడ్డాడు. వాడు కత్తి చూసి వాడు తల నరికేసి, ఇప్పుడు సీన్ ఊహించుకోండి, ఈ చేత్తో తల పట్టుకున్నాడు, ఈ చేత్తో కట్టుబట్టుకున్నాడు, ఈ రక్తం చిందిన దేహంతో టౌన్లోకి వస్తున్నాడు. పక్కన రాజుగారు ఉన్నారు, దావీదు ఉన్నాడు, సైన్యం ఉన్నారు, కేరింతలు వేసుకుంటూ వస్తున్నారు. టౌన్లో కూడా వార్త వెళ్ళిపోయింది. ఆ కుర్రోడు ఎవడో వెళ్ళాడట, ఎప్పుడు యుద్ధం చేయనాడు, ఒకే ఒక దెబ్బ కుట్టాడు, తలకాయ తీసాడట. వస్తున్నాడు అనగానే పబ్లిక్ అంతా, ఇంత జనం ఎలా అవుతున్నారో అంత జనం చూస్తూ దావీదు మీద కొత్తగా ఒక పాట రాశారు. ఆ పాటే కొంపముంచింది. ఆ పాట రాశారు. ఆ పాట ఏంటో తెలుసా? దావీదుకి 10,000 సౌలుకి 1000. దావీదుకి 10,000 సౌలుకి 1000. దావీదుకి 10,000 సౌలుకి 1000 అనగానే పక్కనున్న మనిషికి తగలడిపోతుంది. ఆ మనిషి ఎవరో మీకు తెలుసు, సౌలు. బాగా నేను క్వశ్చన్ అడుగుతాను. పక్కనున్న మనిషికి ఎప్పుడైతే తగలడిపోయిందో ఆ మనిషి అన్నాడు, దావీదుకి 10,000 సౌలుకి 1000. అంటే రాజునైనా నాకు 1000, సామాన్యుడైన ఈ గొర్రెల కాపరికి 10,000. పాడినోళ్ళని పాడించిన వాళ్ళని పాడుతుంటే ఏమి అనని ఈ దావీదు సంగతి చూడాలనుకున్నా. ఆ రోజే వెస్సపు సూపు నింపేశాడంట. పరిగెట్టించాడు. తన ఆలోచన మార్చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఇలాగే ఉంటే రేపు పొద్దున్న నాకు కాంపిటీషన్ అయిపోతా, నా కొడుకులకి సింహాసనం రాదు. రేపు పొద్దున్న నేను ఇలాగే ఉంటే, నేను ఉండగానే వీడు రాజే, పబ్లిక్లో రోజుకి ఇతగాడికి ఫేమ్ పెరిగిపోతే రేపు పొద్దున్న అధికారం ఏమవుద్ది, నేను ఉండగానే తీసేస్తాను. అందుకే ఏం చేయాలి, వీడిని పరిగెట్టించాలి, తీసుకెళ్ళి చెప్పి పరిగెట్టించాడు. ఒక రోజు ఎంత దూరం పడి దావీదుని చంపేనంత కోపంతో ఈట ఇస్తున్నాడు, బల్లి విస్తున్నాడు, రకరకాల పనులు చేశాడు. దావీదు దొరకలేదు. దావీదు ఒక మాట అన్నాడు, సార్ నీ కొడుకు లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, మీరు గొప్పవారు రాజులు, మీరు మా మీద పగబెట్టడం ఏంటి సార్, మీలాంటి గొప్ప వ్యక్తి ఈ పురుగు వంటి వాడిని మీరు ఎందుకు లెక్క చేస్తున్నారని ఎంతో గోజాడుకున్న మనిషికి అర్థం కాలేదు. దావీదు ఒక మాట అన్నాడు, సార్ మేము లేపేయాలంటే 2 నిమిషాల పని, ఎందుకంటే మీరు రాత్రి మీరు సంకాని వర్తకునికి పోయినప్పుడు మీ వెనకాల క్లాత్ నేను కట్ చేశాను, కావాలంటే చూసుకోండి. ఆ రోజు ఆ క్లాత్ కట్ చేశాను, ఇప్పుడు మీకు క్లాత్ చూపిస్తున్నాను చూడండి. నేను వెనక మీకు తెలియకుండానే క్లాత్ కట్ చేశానంటే మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్క ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తీసేయాలంటే 2 నిమిషాల పని, మీకు తెలియకుండా మీ డ్రెస్ క్లాత్ అనే కట్ చేయండి, మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్క. మీరు అనుకుంటున్నారు సెక్యూరిటీ ఏదో ఉందని, కానీ నేను మిమ్మల్ని హానర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎంతైనా నాకన్నా ముందు దేవుని చేత అభిషేకింపబడిన దైవజన్. అందుకే నేను మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను, మీ బుద్ధి మంచిది కాదు, మీ వైఖరి మంచిది కాదని దావీదు గారు చెప్పకనే చెబితే కొంచెం అప్పటికప్పుడు మారు మనసు వచ్చింది. నిజమే, ఎలా జరుగుతుందని ఏంటనే, ఇలా ఎప్పుడైతే తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడో, ఈ పశ్చాత్తాపడుతున్న టైంలో మళ్ళీ ఫిలిస్తీన్ల యుద్ధానికి రమ్మన్నారు. అప్పుడు చాలా సంవత్సరాలు నడిచింది. ఎందుకంటే గొలియాతుని కోల్పోయిన బాధలు ఉన్నారు, అలా ఏం మర్చిపోరు. మళ్ళీ ఫిలిస్తీన్ల యుద్ధానికి రమ్మంటే ఇప్పుడు వద్దన్న యుద్ధానికి పోయాడు. ఆ వద్దన్న యుద్ధానికి యెహోవాను కూడా సరిగ్గా సంప్రదించకుండా, ప్రవక్తను కూడా సరిగ్గా సంప్రదించకుండా ఆ వద్దన్న యుద్ధానికి పోతే అవతల నుంచి పనికి మనోడు బాణం వేస్తారు, సరాసరి గుండెల్లో గుచ్చుకుంది. ఎప్పుడైతే గుండెల్లో గుచ్చుకుందో, ఆ గుండెల్లో గుచ్చుకున్నప్పుడు అర్థమైపోయింది సౌలు గారికి, ఇదే ఇంకా నా లాస్ట్ డే, ఇది నా చివరి రోజు అని సౌలు గారికి ఎప్పుడైతే అర్థమైందో, సౌలు గారు పక్కన బాడీ గార్డ్ ఉంటే వాడు, అరే ఆడి బాణానికి నేను చచ్చిపోవడం ఏంటి, నీ ఈటుతో నన్ను చంపారా, నీ ఈటు కొన తిప్పి నన్ను చంపారంటే ఆ బాడీ గార్డ్ అన్నాడు, నా పేరే బాడీ గార్డ్, అలాగే నా ఈటుతో మీ బాడీని ఎలాగూస్తాను నా వల్ల అవుతాను. అసలు నా పేరే దేహ సంరక్షణ అధిపతి, మీ దేహం మీద ఏ గాయం కాకుండా కాపాడమే నా ఉద్యోగం. అలాంటిది మీ దేహాన్ని ఎలా పొడిచి మీ ప్రాణం తీయగలను, నా విధి నిర్వహణకి వ్యతిరేకమైన పని నేను చేయలేను, నన్ను వదిలేండి స్వామి అని ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఆ ఈట ఎలాగి అని చెప్పి ఆ ఈటు కొన తన వైపుకి తిప్పుకుని తను బోర్ల పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు గారు అలా చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి చెప్పినా, పనికిమాలిన యుద్ధానికి వెళ్ళడం. ఆ పనికిమాలిన యుద్ధానికి వెళ్ళాడు కనుక పనికిమాలిన బాణం తగలడం. ఈ పనికిమాలిన యుద్ధానికి సంప్రదించకుండా ఎందుకు వెళ్ళాడు చెప్పినా, ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయాడు. ఎక్కడ ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయాడు, దావీదుని తరిమే ఈ గొడవ ఉందే, ఈ గొడవలో ఆయనకి బుర్ర పని చేయకుండా పోయింది. దావీదు ఫైట్ చేసే హీరో అయిపోయాడు, నేను కూడా అలా ఫైట్ చేసి హీరో అయిపోదాం అనుకున్నాడేమో, ఏమో ఏ టెంప్టేషన్లో వెళ్ళిపోయి ఈ దావీదుని పరిగెట్టించే ఈ అసూయకరమైన ప్రయాణాల్లో తెలిసి తెలియక వద్దన్న యుద్ధానికి పోయాడు. బాణం తగిలింది. ఆ బాణం ఎప్పుడైతే తగిలిందో అని తెలియకుండా వెళ్తే ఇంత ప్రమాదం జరిగిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇదంతా జరగకూడదంటే ఆయన యుద్ధానికి పోకూడదంటే బాణం తగలదు, బాణం తగలకూడదంటే యుద్ధానికి పోకూడదంటే దావీదు అనే క్యారెక్టర్ సౌలు జీవితంలో ఉండకూడదు, దావీదు అనే క్యారెక్టర్ సౌలు జీవితంలో ఉండకూడదంటే అసలు గొలియాత్ అనే ఒక యుద్ధం ఉండకూడదు. ఆ గొలియాత్ అనే యుద్ధం కూడా జరగకుండా ఆ కళ్ళకి అది కనబడకుండా ఉండాలి అంటే అసలు సౌలుకి అభిషేకమే జరగకూడదు. సౌలుకి అభిషేకం జరగకపోతే ఫైట్ లేదు, ఫైట్ లేకపోతే గొలియాత్ లేడు, గొలియాత్ లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే
యుద్ధం లేదు, యుద్ధం లేకపోతే బాణం లేదు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సౌలు రాజు అవ్వకుండా ఉంటే బాగు. ఇప్పుడు చెప్పండి, సౌలును రాజుని చేసింది ఎవరు? దేవుడే. సౌలును రాజుని చేసింది దేవుడే అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడే సౌలును రాజుని చేస్తే ఇప్పుడు ఈ రాజుని చేసిన ఈ రాజరికమైన జీవితానికి ఏమై కూర్చుంది చెప్పండి? ప్రమాదమై కూర్చుంది. ఇప్పుడు చెప్పాలి, దేవుడిచ్చే కొన్ని మన జీవితాలకి ప్రమాదంగా మారతాయా అంటే సరిగ్గా ఉపయోగించడం రాకపోతే మారతాయి. మాట్లాడితే మోకాళ్ళు వేసి నాకు అది ఇచ్చే ఇది నువ్వు అడుగు, 100 అడుగు ఆయన ఇస్తాడు. ఆ 100ని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అవే నీ నెత్తి మీదకి వచ్చి విలయతాండం చేస్తాయి. సౌలుకి రాజరికం ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడా? తర్వాత ఏమయ్యాడు? సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చాడు. ఇలా అవుతుందని, ఇలా జరుగుద్దని ఇచ్చిన వాడికి తెలియదా? తెలుసు. మరి తెలిసిన దేవుడు సౌలుకి ఎందుకు ఇచ్చినట్లు, ఎందుకు జరిగించినట్లు? తెలిసినా ఇలా జరుగుద్దని తెలిసిన భవిష్యత్తు తిరిగిన దేవుడు ఎందుకు సౌలుకి ఇచ్చినట్టు అంటే మంచి చేశాడా, చెడు చేశాడా, మేలు చేశాడా, కీడు చేశాడా, దీవెన్ని కాస్త ఇలా జరుగుద్దని ఇచ్చిన దేవుడికి తెలియదంటే తెలుసు. మరి తెలిసిన దేవుడు ఎందుకు ఇచ్చినట్టంటే అది మంచా చెడా, దేవుడు ఏం చేశాడు సౌలు జీవితంలో అంటే కారణం ఒకటే, దేవుడు మంచే చేశాడు కానీ అది కీడుగా మలుచుకున్నది ఎవరు చెప్పండి? సౌలు.